2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం మేడం. నమస్తే. మేడం, ఈ మధ్య కాలంలో రీల్స్‌లో రకరకాల ఇన్ఫర్మేషన్ అయితే వస్తూ ఉంది. అండ్ చాలామంది దాన్ని చూసి ఓన్ చేసుకొని ఇది నా సేఫ్ పీరియడ్ అని క్యాలిక్యులేట్ చేసి అండ్ చాలామంది చెప్తూ ఉంటారు. నేను నా సేఫ్ పీరియడ్‌లోనే ఇంటర్ కోర్స్‌లో పాల్గొన్నాను. బట్ స్టిల్ నేను ప్రెగ్నెన్సీ అయ్యాను అని చెప్తూ ఉంటారు. అసలు నిజంగానే అలా ఉంటుందా సేఫ్ పీరియడ్ అనేది? ఉంటే సేఫ్ పీరియడ్ అంటే ఏంటి? ఏ టైంలో ఉంటుంది? దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి మ్యామ్? మీరు గనుక చూసినట్టయితే ఒక మహిళకి యావరేజ్ మహిళకి పీరియడ్ గనుక చూస్తే 28 డే మెన్స్ట్రల్ సైకిల్ ఎగ్జాంపుల్గా తీసుకుందాం. అంటే 28 రోజులకు ఒకసారి పీరియడ్ వచ్చే అమ్మాయికి ఫస్ట్ 1 వీక్ లాస్ట్ 1 వీక్ సేఫ్ పీరియడ్గా కన్సిడర్ చేస్తాం. ఎందుకు? ఎందుకంటే 28 డేస్కి పీరియడ్ వచ్చే అమ్మాయికి 14th డే 14వ రోజు అండం విడుదలవుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, పీరియడ్ ఏ రోజైతే వస్తుందో 14 రోజులు వెనకాల అండం విడుదలై ఉంటుంది. అంటే 30 రోజులకు పీరియడ్ అయిన అమ్మాయికి 14 డేస్ బిఫోర్ అంటే 26వ రోజు పీరియడ్ అండం విడుదలైతే 34 డేస్కి పీరియడ్ అయిన అమ్మాయికి 20వ రోజు అండం విడుదలై ఉంటుంది. ఫస్ట్ పీరియడ్ నుంచి అండం విడుదలయ్యే టైం మారచ్చు, కానీ అండం విడుదలైన తర్వాత పీరియడ్ వచ్చే టైం కాన్స్టెంట్గా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. నంబర్ 2, ఇప్పుడు అండం 14వ రోజు విడుదలైంది. అండం విడుదలవటానికి 3 to 4 డేస్ ముందు అండం విడుదలయ్యే రోజు, అండం విడుదలైన మరుసటి రోజు గనక భార్యాభర్తలు కలిసినట్టయితే మ్యాక్సిమం ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఆ 1 వీక్ వదిలిపెట్టి ముందు తర్వాత ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. కానీ ఒకటి మాత్రం మర్చిపోవద్దు, పీరియడ్లో ప్రపంచవ్యాప్తంగా మల్టిపుల్ స్టడీస్ చేసి అసలు సేఫ్ పీరియడ్ అనేది ఏదీ లేదు అని సైంటిస్టులు చెప్తున్నారు. ఎందుకని? పీరియడ్ అయినప్పుడు కలిసిన మహిళలకు కూడా ప్రెగ్నెన్సీలు వచ్చినాయి. ఎలా వస్తాయి అంటే, ఇప్పుడు భార్యాభర్తలు కలిసిన తర్వాత ఇంద్రియం 5 రోజుల పాటు గర్భసంచి లోపల ట్యూబ్స్లో ఉంటుంది. 5 డేస్ దాకా ఉంటుంది. కానీ ఎగ్ రిలీజ్ అయ్యాక 12 నుంచి 24 గంటలు మాత్రమే అది బతుకుంటుంది. సో ఈ పీరియడ్ అయిన మహిళ 2వ రోజు 3వ రోజు భార్యాభర్తలు కలిశారు, 5 డేస్ ఇంద్రియం ఉంది, ఆ ఇంద్రియం లాస్ట్ డే ఎగ్ రిలీజ్ అయింది, ప్రెగ్నెన్సీ నిలిచింది. దిస్ ఇస్ హౌ ఇట్ హ్యాపెన్స్. కాంట్రాసెప్టివ్స్ కూడా చాలా మంది యూజ్ చేస్తూ ఉంటారు ప్రెగ్నెన్సీ అవాయిడ్ చేయడానికి. మరి అలా అవాయిడ్ చేసిన ప్రాసెస్లో కూడా కొంతమంది అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా మేడం, ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు? మంచి క్వశ్చన్. చూడండి, మన ప్రపంచవ్యాప్తంగా రకరకాల గర్భనిరోధక సాధనాలు ఉన్నాయి. దాంట్లో నంబర్ 1 ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్. మీకు గనుక ఇతరత్ర వేరే ఏమీ రిస్క్ ఫ్యాక్టర్ లేకపోతే ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ కరెక్ట్గా వాడినట్టయితే 100% ప్రెగ్నెన్సీని ప్రివెంట్ చేస్తాయి అవి. ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ వాడాము, ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే జనరల్గా కాంట్రసెప్టివ్ పిల్స్ 2 కంటే ఎక్కువ పిల్స్ మర్చిపోయి ఉంటారు. 2 పిల్స్ మర్చిపోతే జనరల్గా మిస్ అయ్యే ఛాన్స్ తక్కువ, పీరియడ్ మిస్ అయ్యే ఛాన్స్ తక్కువ. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఈరోజు మిస్ అయ్యారు టాబ్లెట్, ఈరోజు నైట్ వేసుకోవాలి మర్చిపోయారు, రేపొద్దున గుర్తు రాగానే వేసుకోండి. మళ్ళీ రేపు నైట్ పిల్ రేపు నైట్ వేసుకోండి. 2 డేస్ కన్సిక్యూటివ్గా మిస్ అయ్యారు, ఈరోజు రేపు, ఎల్లుండి పొద్దున వేసుకొని మళ్ళీ ఎల్లుండి నైట్ వేసుకోండి. కానీ ఈ పద్ధతి ఈ 2 కంటే ఎక్కువ పిల్స్ మిస్ అయితే మాత్రము ఆల్టర్నేటివ్ కాంట్రసెప్టివ్ మెథడ్ వాడండి, లైక్ కాండమ్. యూస్ సంథింగ్ ఎల్స్. సో ఇది నేను ప్రతి ఒక్కరికి చెప్పేది. ఎందుకంటే మ్యాక్సిమం 2 పిల్స్ పోయినా ఇమ్మీడియట్గా వాడితే పర్వాలేదు, కానీ 2 పిల్స్ కంటే ఎక్కువ వాడితే మాత్రం ఫెయిల్యూర్ ఛాన్సెస్ పెరుగుతాయి. కంపల్సరీగా ప్రెగ్నెన్సీ వస్తుందని కాదు, ఛాన్సెస్ పెరుగుతాయి. ఎస్, సో 100% ప్రివెంట్ చేస్తుంది కాంట్రసెప్టివ్ పిల్. మీరు కనుక సేఫ్ పీరియడ్ చూస్తే, సేఫ్ పీరియడ్ ఒక 10 మంది కపుల్స్ ట్రై చేస్తుంటే ఈ నెల వాళ్ళలో ఒకళ్ళు ప్రెగ్నెంట్ అవుతారు. బికాస్ సేఫ్ పీరియడ్ ఇస్ సో అన్ప్రెడిక్టబుల్. ఇప్పుడు 28 రోజులకు ఒకసారి పీరియడ్ వచ్చే అమ్మాయికి ఏదైనా స్ట్రెస్ వల్ల కానీ వేరే కారణాల వల్ల కానీ పీరియడ్ లేట్ రావచ్చు, పీరియడ్ ముందు రావచ్చు, అలాంటప్పుడు మిస్ అయిపోతారు పీరియడ్. సేఫ్ పీరియడ్ అనే మెథడ్ ప్రెగ్నెన్సీ ప్రివెన్షన్ కనుక మీరు చేయదలుచుకుంటే అంత సేఫ్ కాదు. దీంట్లో ప్రతి 10 మంది కపుల్స్ ఇది ట్రై చేసే కపుల్స్లో ఒకరికి ప్రెగ్నెన్సీ వస్తుంది, ఒక అమ్మాయికి ప్రెగ్నెన్సీ వస్తుంది. సో ఫెయిల్యూర్ ఛాన్సెస్ చాలా ఎక్కువ. కాబట్టి సేఫ్ పీరియడ్ మీద రిలై అయ్యి కాంట్రసెప్టివ్ మెథడ్గా రిలై అవ్వకుండా ఉండటమే బెటర్. అంతకంటే బెటర్ కాంట్రసెప్టివ్ చాయిసెస్ ఉన్నాయి.
లైక్ అవి లైక్ కాంట్రసెప్టివ్ పిల్స్. మీకు అది కనుక ఇష్టం లేకపోతే కాండమ్ ఈజ్ 98% రిలయబుల్. కాపర్ టీ ఈజ్ ఆల్సో 98 to 99% రిలయబుల్. ఈ మూడిట్లో ఏదో ఒకటి చూస్ చేసుకోండి. ఎయిదర్ కాంట్రసెప్టివ్ పిల్స్, బ్యారియర్ కాంట్రసెప్షన్ లైక్ నిరోధ్ ఆర్ కాబట్టి చూడండి, కాపర్ టీ అనేది మోస్ట్ టైం టెస్టెడ్, ఎప్పటి నుంచో ఎన్నో ఏళ్ల నుంచి ఉంది. నంబర్ 2, మనం వేసిన తర్వాత ప్రతిరోజు మాత్రం మింగాల్సిన అవసరం ఉండదు. సో ఇట్ ఈస్ వెరీ కన్వీనియంట్ ఫర్ విమెన్ హు ఆర్ వర్కింగ్, చిన్న పిల్లల్ని చూసుకునే మహిళలు, వీళ్ళకి చాలా ఈజీ కన్వీనియంట్ మెథడ్ అది. నంబర్ 3, కాపర్ టీ వేసిన తర్వాత దాని ఎఫికసీ 98%. సో మన యొక్క ప్రమేయం ఏమీ లేకుండానే కాంట్రసెప్టివ్ ఎఫెక్ట్ దాని పాటికది చేస్తుంది. 4th, ఈ రోజుల్లో లాంగ్ యాక్టింగ్ కాంట్రసెప్టివ్స్ వచ్చేసినాయి. ఫర్ ఎగ్జాంపుల్ 10 years కాపర్ టీస్ ఉన్నాయి. సో యాక్చువల్గా 30 ఏళ్ళకి డెలివరీ అయిన అమ్మాయి 2 సార్లు 10 years కాపర్ టీ వేసుకుంటే పిల్లలు ట్యూబెక్టమీ చేసుకోకుండా కూడా కాంట్రసెప్టివ్ ఎఫెక్ట్ వచ్చేస్తుంది. సో ఇట్స్ వెరీ వెరీ కన్వీనియంట్, చీప్, అఫోర్డబుల్ అండ్ ఎఫెక్టివ్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఒకవేళ ఈ అమ్మాయికి బ్లీడింగ్, హెవీ బ్లీడింగ్ అవుతుంది, దెర్ ఆర్ కాంట్రసెప్టివ్స్ లైక్ మెరీనా, అంటే మెడికేటెడ్ కాంట్రసెప్టివ్స్. అది కాంట్రసెప్టివ్ ఎఫెక్ట్ ఉంటుంది, బ్లీడింగ్ని తగ్గిస్తాయి, మెన్సెస్ పెయిన్ని తగ్గిస్తాయి. సో ఇన్ని రకాల యొక్క హెల్ప్ ఒక్క కాపర్ టీ అన్నదాన్ని మెడికేటెడ్ కాపర్ టీ అనొచ్చు, మెరీనా ఇది చేస్తుంది. కాబట్టి సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్లో ద వెరీ ఎఫెక్టివ్. ఫైనల్గా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, చాలామంది పేషెంట్స్ అడుగుతారు, మేడం ఎక్కువ రోజులు బ్లీడింగ్ అవుతుంది కదా కాపర్ టీ వేసుకుంటేనే. జనరల్గా జరిగేది ఏంటంటే, మీకు 3 రోజులు అయ్యే బ్లీడింగ్ ఇంకొక 2 days కానీ 3 days కానీ ఎక్స్ట్రా అవుతుంది. డ్యూరేషన్ పెరుగుతుంది, కానీ ఓవరాల్ మెన్సెస్ పీరియడ్ అమౌంట్ ఆఫ్ బ్లడ్ లాస్ట్ అది పెరగదు. అదే బ్లడ్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది ఓవర్ 2-3 days ఎక్స్ట్రాగా. ఆ లూప్ ఉండబట్టి డిస్ట్రిబ్యూట్ అవుతుంది లోపల, అదనమాట. సో మేజర్గా భయపడాల్సింది ఏమీ లేదు. రెండోది ట్యూబల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ అంటాం. అంటే ఈ కాపర్ టీ వేసిన వాళ్ళలో ఎవరికైనా ఒకళ్ళకి ట్యూబ్స్ మూసుకునే అవకాశం ఉంటుంది, కానీ దట్ ఈస్ వెరీ రేర్. తర్వాత ఇతర రకాలైన ఇన్ఫెక్షన్స్ ఏమీ లేని మహిళలకి ఇది చాలా చాలా తక్కువ అని చెప్పాలి. ఫైనల్గా ఐ వాంట్ టు టెల్ వన్ థింగ్. చూడండి, అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీలు వచ్చి దాన్ని అబార్ట్ చేయించుకోవటానికి మెడిసిన్స్ కానీ రకరకాల డిఎన్సీలు కానీ చేయించుకుని వచ్చే కాంప్లికేషన్స్ కంటే ఏ రకమైన కాంట్రసెప్టివ్ మెథడ్స్ అయినా చాలా చాలా సేఫ్. ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.